ప్రభుత్వానికి లేఖలు రాశారు, కోర్టుకి వెళ్లారు, చివరికి గవర్నర్కు కంప్లైంట్ చేశారు. అయినా విపక్షాలకు నిరాశ మిగిలింది. గ్రేటర్ రిజర్వేషన్ల ఖరారు తర్వాత వారం రోజులు టైం కావాలని విపక్షాలు ఎంత చెప్పినా సర్కార్ పట్టించుకోలేదు. ప్రతిపక్షాలను లైట్ తీసుకున్న ప్రభుత్వంపై మండిపడుతున్నాయి పార్టీలు. గ్రేటర్ ఎన్నికలు పార్టీలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుంచే మొదలైన రచ్చ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పీక్ స్టేజ్ కు చేరింది. అధికార పార్టీ దూకుడుకు అపోజిషన్ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఎన్నికల యాక్ట్ మార్పుపై ప్రభుత్వం జీవో తేవడంతో అలర్ట్ అయిన విపక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై స్టే సాధించామన్న సంతోషం విపక్షాలకు ఎక్కువసేపు మిగలకుండా చేసింది ప్రభుత్వం. గ్రేటర్ రిజర్వేషన్ ప్రకటన తర్వాత వారం రోజులైనా గడువు ఇవ్వాలన్న అపోజిషన్ డిమాండ్ను లైట్ తీసుకుంది. రిజర్వేషన్ల జీవో అలా జారీ అయిందో లేదో వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. అటు రిజర్వేషన్లలోనూ ఎస్టీలకు అన్యాయం జరిగిందంటున్నాయి అపోజిషన్ పార్టీలు. ఏకపక్షంగా యాడ్ హాక్ గా ఆర్బిటరీగా ఇష్టానుసారంగా పొలిటికల్ అడ్వాంటేజ్ వాళ్ళు పొందుదామనే దురుద్దేశంతో చేయడం జరిగింది. ఒకటి, ఎస్సీ ఎస్టీస్కి తగిన విధంగా రిజర్వేషన్ చేయలేదు. ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ పెంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ రిజర్వేషన్స్ కూడా మేము ఏం చెప్పామంటే, మీరు ఎక్కడ వారి జనాభా ఎక్కుంటే అక్కడ ఇవ్వండి. ఏదో రాషనాలిటీ, ఏదో లాజిక్, ఏదో గ్రౌండ్స్ మీద చేయడని అట్లా కాకుండా వాళ్ళు సరే మాకే అన్ని తెలివితేటలు అనే ఉద్దేశంతో అనే విధంగా ఆలోచించుకొని ఏదో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఈ వార్డు ఇది రిజర్వ్ అయితే మాకు అడ్వాంటేజ్, ఈ వార్డు రిజర్వ్ అయితే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకడం అనే విధంగా ఇది చేశారు. అయినా సరే ఇది అభ్యంతరకరం. కానీ ఇంక దీన్ని మేము ఇంత ముందుకు తీసుకుపోకుండా వి విల్ గెట్ రెడీ ఫర్ ఎలక్షన్స్. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు తప్పుల తడకలా ఉన్నాయని కాంగ్రెస్ విమర్శించింది. టీఆర్ఎస్ కు లబ్ధి చేకూరేలా రిజర్వేషన్లున్నాయని ఆరోపించింది. రిజర్వేషన్ల ఖరారు శాస్త్రీయబద్ధంగా జరగలేదన్నారు హస్తం నేతలు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపాలిటీ ఎలక్షన్ల సందర్భంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు బిఫోర్ మేనిఫెస్టోలో ఆయన 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. ఇవాళ విడుదల చేశారు. వాళ్ళు రిజర్వేషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. మళ్ళీ రిజర్వేషన్ వాళ్ళు తీసి డిక్లేర్ చేశారు. ఆ లిస్ట్ ప్రకారంగా చూస్తే 2 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రానికి ఏ విధంగా తీసుకెళ్తారో, ఏ కోణకు తీసుకెళ్తారో మరి వారికే వదిలేస్తున్నాం మేము. రిజర్వేషన్ల తీరుపై గుస్సా అవుతున్నాయి విపక్షాలు. అభ్యంతరాలకు సమయం ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నాయి.